విశాఖ మధురవాడలో దారుణం జరిగింది. తల్లి కూతురిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు. ఇటీవల న్యూ పోర్ట్ పిఎస్ పరిధిలో జరిగిన ఘటన మర్చిపోకముందే తాజాగా మధురవాడలో మరో ఘాతుకం జరగడంతో స్టీల్ సిటీ ఉలిక్కిపడింది. ప్రేమోన్మాది దాడిలో తల్లి మృతి చెందగా కూతురి పరిస్థితి విషమంగా ఉంది. తీవ్రంగా గాయపడ్డ బాధిత యువతిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు పోలీసులు. ప్రేమోన్మాది ఘాతుకానికి సంబంధించి ఘటనా స్థలం నుంచి పూర్తి వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. విశాఖపట్నంలోని పిఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. అయితే ముఖ్యంగా విశాఖపట్నంలో న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రేమోన్మాది ఘటన మరొకముందే ఇప్పుడు పిఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో మరో ఘటన చోటు చేసుకుంది. అయితే ఏకంగా ప్రేమోన్మాది తల్లి కూతులపై ఇద్దరిపై కూడా కత్తులతో అటాక్ చేసిన పరిస్థితి కనిపించింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన తల్లి అక్కడికక్కడే మృతి చెందింది. అయితే లక్ష్మి మృతి చెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు. అయితే ఈ దాడిలో కూడా కూతురు దీపిక తీవ్రస్థాయిలో గాయపడింది. ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు పోలీసు అధికారులు. పూర్తిగా కూడా ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు. అయితే చూస్తున్నాం ప్రస్తుతం సంఘటనా స్థలానికి విశాఖ సిపి శంకరప్రత బాగ్చి కూడా చేరుకున్నారు. పూర్తిగా కూడా ఈ ప్రేమోన్మాది నవీన్ గురించి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు చెప్తున్నారు. అయితే ఈ పూర్తిగా కూడా ఈ ఘటన నేపథ్యంలో ఒక్కసారిగా విశాఖపట్నం ఉలిక్కిపడిందని చెప్పుకోవచ్చు. ఈ తరుణంలో ఈ వరుస ఘటనలతోటి ఒక్కసారిగా గతంలోనే న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన మరొక ముందే ఈ ఘటన చోటు చేసుకుంది. సార్ ఏంటి సార్ సిచ్యువేషన్? అమ్మాయి రికవర్ అవుతున్నారండి. ఆ అబ్బాయి ఎవడో చేశాడు, అతన్ని కూడా త్వరలో పట్టుకుంటున్నాం, ట్రాక్ చేస్తున్నాం. సార్ ఈ ప్రాంతం చెందిన వారు కాదు, శ్రీకాకుళం చెందిన వారుగా అంటున్నారు. శ్రీకాకుళం నుండి వచ్చారండి. మేము అబ్బాయిని ట్రాక్ చేస్తున్నాం. అమ్మాయికి ఎక్కడెక్కడ గాయాలయ్యేమని తెలిసిందా? అది ఇక్కడే గాయమైంది, ఇప్పుడు రికవర్ అవుతుంది. యూజ్ చేసిన వెపన్ ఏంటి? నైఫ్. ఇది పరిస్థితి. పూర్తిగా విశాఖ సిపి శంకరప్రత బాగ్చి తెలియజేశారు. పూర్తిగా కూడా కత్తితోటి అటాక్ చేసినట్లుగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని, అయితే ఎవరైతే నిందితుడు నవీన్ ఉన్నాడో నవీన్ కోసం పూర్తిస్థాయిలో గాలింపు చర్యలు చేపడుతున్నాం కూడా విశాఖ సిపి శంకరప్రత బాగ్చి తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శంకర్తో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.